ఇప్పుడు ప్రేమతో తనకు కావాలని తన స్వరూపంలో చేసుకున్నాడు ఆయన. ప్రకృతిలో ఏ జీవరాశి జననమైనా, అది ఒక మొక్కైనా, ఒక విత్తైనా, ఒక పండైనా, ఒక కాయైనా, మరి ఏదైనా చివరికి చిన్న సూక్ష్మ జీవైనా దేవుని చిత్త ప్రకారమే ఈ లోకంలో మనుగడ సాగిస్తాయి, ఈ లోకంలో పుడతాయి. అలాంటిది ఒక భారీ ఆకారం కలిగి, ఆలోచించగలిగి, తాను అనుకున్నది చేయగలుగుతున్న ఈ మనిషిని చేసిన దేవుడు ఊరకని చేస్తాడా? తన ప్రమేయం లేకుండా మనిషి రాగలుగుతాడా? అంటే మనిషి దేవుని చిత్తానుసారమే ఈ లోకానికి వచ్చిన ఆ చిత్తమేంటో మనిషి గ్రహించకపోగా, అప్పుడప్పుడు చూడండి, చేయాల్సిన పని చేయకపోతే చేయకుండా పనులు చేస్తుంటారు చాలామంది. పిల్లలు చూడండి, స్కూల్కి వెళ్ళాలి, ఆ రోజు స్కూల్కి వెళ్ళడు, వాడు ఇంటి దగ్గర ఏం చేస్తాడో, ఏదో నష్టం చేస్తాడో, లేదా వాడు బ్రతుకుని పాడు చేసుకుంటాడు. అలాగే చేయాల్సిన దేవుని పనిని మనం గుర్తించక, ఆ ప్రకారం జీవించలేక, చేయకూడని పనులు చేస్తూ దోషాన్ని మూట కట్టుకుంటున్నాం. ఆ దోష శిక్షే మృత్యువడికి మానవాళిని నేడు చేరుస్తుంది. అలాంటి భయంకరమైన విపత్తులో మనుషులు ఉన్నారు. ఆ విపత్తు నుంచి తప్పించడానికే ఆయనకు దూరమై దోషం చేసినప్పటికీ, పాపంలో పడినప్పటికీ ప్రేమగల దేవుడు మరలా ఈ పాపపు జీవితాలను ప్రేమించి తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి మనకు విడుదలిస్తున్నా, ఆ విడుదల పొందామన్న భ్రమలో చాలామంది ఈరోజు బ్రతుకుతున్నా మరలదే దోషాలు చిక్కుకుంటున్నారు. భక్తిపరుడైన జాన్ కేల్విన్ ఏమన్నారంటే, నీవు క్రీస్తు లేనివాడవై ఆయనకు వేరై ఉన్న ఎడల, క్రీస్తులో ఉన్న నీవు క్రీస్తు లేనివాడవై ఆయనకు వేరై ఉన్న ఎడల, మానవ జాతి రక్షణ కొరకు ఆయన చేసిన దాని వలన నీకు ప్రయోజనం ఏమీ లేదన్నాడు ఆయన. నువ్వు దేవుళ్ళలోనికి వచ్చావు, కానీ ఈరోజు నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావా? నువ్వు కొనసాగగలుగుతున్నావా? ఒకవేళ పోగొట్టుకుంటే కనుక, మానవ జాతి రక్షణ కొరకు క్రీస్తు చేసిన ఆ త్యాగం వల్ల నీకేం ఉపయోగం ఉంది? నీకే ప్రయోజనము లేదు అంటున్నారు. క్రైస్తవ్యాన్ని సంస్కరించిన సంస్కర్త అనాలేమో మార్టిన్ లూథర్, ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఏంటంటే, నా మారు మనసునకు ముందు, అంటే నేను ఇంకా ప్రభువును స్వీకరించక ముందు, మీరు నా హృదయ ద్వారమును తట్టి, ఆయన హృదయపు తలుపును తట్టి, ఇక్కడ ఎవరు జీవిస్తున్నారు అని అడిగితే గనక ఆయన అంటాడట, ఇక్కడ ఎవరూ జీవించట్లేదు, మార్టిన్ లూథర్ తప్ప అంటాడట. హృదయ తలుపును తట్టి కనుక ఎవరైనా ఇక్కడ ఎవరు జీవిస్తున్నారంటే, ఇక్కడ ఎవరూ జీవించట్లేదు, మార్టిన్ లూథరే జీవిస్తున్నాడు అంటాడట. మార్టిన్ లూథరే. కానీ నేను మారు మనసు పొందిన తర్వాత, క్రీస్తును స్వీకరించిన తర్వాత, మీరు నా హృదయపు తలుపును తట్టి ఇక్కడ ఎవరు జీవిస్తున్నారని అడిగితే, మార్టిన్ లూథర్ ఇక్కడ జీవించట్లేదు అంటాడట. ఎందుకు అంటే, యేసుక్రీస్తు మాత్రమే ఇక్కడ జీవిస్తున్నాడు అంటాడట. చూసారా? యేసుక్రీస్తుని హృదయంలో జీవించుచున్నాడా అని మనం ప్రశ్నిస్తే మన సమాధానం ఏమొస్తుందో చెప్పండి. ఇప్పుడు మార్టిన్ లూథర్ అంటున్నాడు, నా హృదయంలో ఆయన తప్ప ఇంకెవ్వరూ జీవించట్లేదు, నా పూర్తి హృదయం అంతా కూడా ఆయనకి అంకితం అయిపోయింది అంటున్నాడు ఆయన. అలా యథార్థమైన భక్తిని చేసేవారు ఎంతమంది ఉంటారు మనలో? మనం ఎంతసేపు చూడండి, విపత్తులు, ఈ దారుణాలు, ఈ మరణాలు, ఇది ఎలా వచ్చింది, ఎందువల్ల వచ్చింది, చైనా వల్ల వచ్చిందా, జపాన్ వల్ల వచ్చిందా, ప్రకృతిలో ఏమైనా మార్పులు వచ్చేస్తున్నాయా, ఇదంతా మనం మానవులు చేస్తున్న తప్పులండి, ఎన్నో చెప్తుంటాం. అయితే దేవుడు సూటిగా మనల్ని అడుగుతున్నాడు, ఈ విపత్తు అంతటికీ కారణం నీ హృదయంలో క్రీస్తు ఉండాల్సినట్టుగా ఉన్నాడా? నీ పూర్ణ హృదయం అంతా ఆయన ఉన్నాడా? అలా లేని పక్షంలో సమస్య నీ దగ్గర కూడా ప్రారంభమైంది అంటున్నాడు ఆయన. సమస్య నీ దగ్గర కూడా ప్రారంభమైంది.
ఒక క్రైస్తవుడు క్రీస్తును కలిగి ఉన్న తర్వాత ఎలా జీవించాలో అనడానికి ఒక చక్కని ఉదాహరణను ఒక దైవ సేవకుడు చెప్పారు. ఎందుకంటే మనం ఇలాంటి మాటలు తెలుసుకోవడం ద్వారా మనం ఏం కోల్పోతున్నాం మనకు అర్థమవుతుంటుంది. ఆ సేవకుడు ఎవరంటే డాక్టర్ జే స్టువర్ట్ హోల్డన్, బ్రిటిష్ ప్రసంగికుడైన. ఈయన ఒకసారి రెండవ ప్రపంచ యుద్ధం, అంటే చరిత్రలో జరిగిందే కదా, జరిగింది అంటే ఇది కథ కాదనమాట, నిజంగా జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం ఇక ముగింపు దశలో ఆయన ఒక సైన్యాధ్యక్షుని కలుసుకుంటే ఆయనతో మాట్లాడుతూ, ఎందుకంటే ఆ సైన్యాధ్యక్షుడు కూడా బ్రిటిష్ పరివారానికి చెందినోడే. కలుసుకున్న తర్వాత ఆయన మాట్లాడుతూ దేవుని గురించి ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక సాక్ష్యం ఆయన చెప్పాడట. నేను ఇక్కడికి ఈజిప్ట్కి రాకముందు మాల్టాలో ఉన్నప్పుడు జరిగిన సందర్భాన్ని మీతో పంచుకుంటానని ఆ సేవకునితో పంచుకుంటున్నాడు ఆయన. అప్పుడు మాల్టాలో మేము ఉన్నప్పుడు నాకు దేవుడు అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. మా సైన్యంలో ఎవరికి ఇష్టం ఉండేది కాదు. ఒక సైనికుని ఒకరిని జాయిన్ చేసుకున్నాం మేము. ఎందుకంటే ఈ యుద్ధంలో యువకులందరినీ కూడా మేము ఆహ్వానించాం. అందులో ఒక సామాన్యుడు ఒక ఆయన వచ్చాడు, మాకు ఈ సైన్యంలో చేరాడు. వాడిని చూస్తే ఎప్పుడు చూసినా ఖాళీగా ఉన్న సమయంలో ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఎప్పుడు మా బుర్రలు తింటూ ఉండేవాడు. ఏమనంటే క్రీస్తును నమ్ముకోండి, అయినా నిజమైన రక్షకుడైనా అంటూ ఉండేవాడు. మాకు అందరికీ వాడంటే లోకువ, చాలా హేళన చేస్తూ ఉన్నాం, చాలా అవమానపరుస్తూ ఉండేవాళ్ళం. అయితే అతడు మాత్రం మేము ఎన్ని విధాలుగా బాధ పెట్టినా ఏం బాధపడేవాడు కాడు. మరలా మాకు యేసుక్రీస్తు గొప్పవాడు అంటూ చెబుతూ ఉండేవాడు సౌమ్యంగా. మాకు అనిపించేది వీడిని ఎన్ని మాట్లాడినా సిగ్గులేదు వీడికి అనుకునేవాళ్ళం. అయితే చిత్రహింసలు పెట్టడం కూడా మొదలుపెట్టాం. ఒకరోజు నా మట్టుకు నేనేం చేశానంటే, ఒక రాత్రి మేమంతా వర్షంలో తడిసి అలసిపోయి సైనిక గృహానికి వచ్చాం. పడక మీదికి వెళ్ళకముందు మా సైన్యంలో కొత్తగా చేరినాడు ఉన్నాడు కదా క్రైస్తవుడు, వాడు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. నేను అతన్ని ప్రార్థన చేసుకొని ఇచ్చాను, ఆటంకపరచలేదు. కాకపోతే నా బూట్లకు బాగా బురద అంటుకుంది. ఒక బూటుతో అతని చెంప మీద తన్నాను. ప్రార్థన చేసుకుంటున్నాడు చెంప మీద, స్వయంగా తన్నినోడే చెబుతున్నాడు ఇప్పుడు. తర్వాత మరో బూటు తీసి అతని ముఖం మీదకి విసిరి కొట్టాను. అయినా సరే ప్రార్థన చేసుకుంటూనే ఉంటున్నాడు. సరే వీడు మారడే కనుక్కుని నేను నిద్రపోయాను. తెల్లారి నా బూట్లు ఏమని వెతికితే అవి చక్కగా పాలిష్ చేయబడి నా మంచం పక్కన ఉంచడం చూశాను నేను. బురద బూట్లను ఎవరు పాలిష్ చేశారనుకుంటున్నాడు ఆయన. అప్పుడు అర్థమైంది, రాత్రి నేనేం చేశానంటే బురదంటుకున్న బూటు కాలుతో ముఖం మీద తన్నాను, మరో బూటుతో విసిరి కొట్టాను. కానీ ఆ క్రైస్తవుడు ఆ రెండు బూట్లను శుభ్రం చేసి పాలిష్ చేసి మరి మంచం దగ్గర పెట్టాడట. తన సిద్ధాంతం ఎవరు నమ్మకపోయినా, తన దేవుడిని ఎవరు అంగీకరించకపోయినా, తాను విడిచిపెట్టక పోరాడుతూ అందరి చేతుల్లో ఒకవైపు దేశాన్ని కాపాడుకోవడానికి సైన్యంలో చేరాడు. అలాంటి వాడిని సైనికులే అపహాస్యించటం మొదలుపెట్టారు, ఎందుకంటే క్రైస్తవుడై ఉన్నందుకు. కానీ అదేమీ బాధ అనుకోలేదు. అలాగైనా దేవునిలో సంతోషించడం మొదలుపెట్టాడు. ఒక సిపాయి ఎంత బలంగా తన్నుతాడండి, ముఖం మీద తన్నుడట బురదంటిన బూటు కాలుతో. అయినా ప్రార్థన మానలేదు. మరో బూటు కాలుతో విసిరి కొట్టాడట ముఖం మీదకి, అయినా ప్రార్థన మానలేదు. ఆ కొట్టినోడే కాసేపటికి నిద్రపోయాడు, కానీ నేను ఎప్పుడు దాకా ప్రార్థన చేసుకున్నాడో తెలీదు. తెల్లారులే చూస్తే బూట్లు రెండు చక్కగా పాలిష్ చేయబడి మంచం పక్కన ఉండటం అతడు గమనించాడు. అప్పుడు అది నా క్రూరత్వానికి ఆ సిపాయి స్పందన. నేనేమో క్రూరంగా హింసించాను, అతడేమో సౌమ్యంగా నాకు సేవ చేశాడు. అది నా హృదయాన్ని పగలగొట్టేసింది. అదే రోజు నేను రక్షించబడ్డాను అంటున్నాడు. అదే రోజు నేను తట్టుకోలేకపోయిన దేవుని ప్రేమని
నేను రక్షించబడ్డాను అంటూ నేను ఎలా దేవుళ్ళలోకి వచ్చానన్న విషయం ఆ సేవకునితో పంచుకుంటున్నాడు ఈ సైనికుడు. ఇప్పుడు ఈజిప్టు ప్రాంతంలో బ్రిటిష్ సైన్య పక్షంగా సైనికాధికారిగా బాధ్యతలు వహిస్తున్నాడు ఈయన. కానీ మాల్టామ్ అనే ఆ ప్రదేశంలో జరిగింది ఒక సేవకునికి వివరిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ మధ్యకి సేవ చేయడానికి హాల్టన్ గారు వచ్చారు. హాల్టన్ గారికి ఇతను సాక్ష్యం చెప్తున్నాడు ఎలా మారానంటేనని. ఎంత అద్భుతం! ఒక సామాన్యమైన దేవుని నమ్మిన ఒక వ్యక్తి ఒక సైనికాధ్యక్షుడిని మార్చేయగలిగితే దేనిని బట్టి సువార్త చెప్పా కాదు, తన హృదయాన్ని పరిపూర్ణంగా క్రీస్తుకు అంకితం చేస్తే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో అతన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే హృదయాన్ని పరిపూర్ణంగా క్రీస్తుకు అంకితం చేసిన వారు చుట్టూన్న వారిలో మార్పు వస్తుందన్నమాట. పట్టబడతారు క్రీస్తులో. ఈరోజు రేపు ఎల్లుండ కొన్ని సంవత్సరాలు చూస్తారేమో, బహుశా ఏదో ఒక సందర్భంలో నీలో ఉన్న క్రీస్తు నీ ద్వారా బయటికి ఆయన బహిర్గతం అవుతాడు. లోకంలో ఉన్నవారు నీలోని క్రీస్తును చూస్తారు. ఆ క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి వారి బ్రతుకులు మార్చుకుంటారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం చేయగలిగింది సువార్త ప్రకటించడానికి అవకాశాలు లేవు మనకి. మన జీవితాన్నైనా కనీసం క్రీస్తుకు దగ్గరగా ఆయనకి ఇష్టమైన రీతిలో పరిపూర్ణంగా ఆయనకు అంకితమయ్యే విధంగా మార్చుకుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది ప్రియమైన వల్ల. మరింతగా దేనికోసం ఆలోచించక, అయ్యా నీ రూపాన్ని నాకు ఇవ్వండి, నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించుచున్నాను, నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఒక సామాన్యుడి బ్రతుకులోనే క్రీస్తు అంతగా జీవిస్తే ఆ క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఇంకెంతగా జీవించుంటాడు. ఆ క్రీస్తును ఎవరైనా పొందుకోవాలంటే ఇప్పుడు క్రీస్తును పొందుకున్న వారి జీవితాలే మార్గాలు, ఇంక వేరే మార్గం లేదు. ఎందుకు మనల్ని ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడంటే మార్గంగా మారడానికి. జకర్యా గారు పసివాడైన యోహాను గారిని చేతుల్లో తీసుకుని చెప్తున్న మాట అదే, నీవైన మార్గాన్ని సిద్ధపరచడానికి నువ్వు జన్మించావంటాడు. చూసారా, ఇప్పుడు మనం కూడా అంతే. వేరొకరి హృదయంలో క్రీస్తు జన్మించడానికి మార్గం చూపే బాప్తిస్మ ఇచ్చి యోహానులం కావాలి మనం అందరం కూడా. అయితే ప్రియమైన వారలారా, ఇలా ఉంటే పరిస్థితులు ఎలా మారుతాయి, కానీ తప్పిపోతే మన మీదకి శిక్ష వస్తుంది, దోషులమైపోతాం. అదే చదువుకున్నాం కదా మనం, కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం చదువుదామా. నా బ్రతుకు దుఃఖంతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుడుతో నా ఏండ్లు గతించుచున్నవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి, నా శత్రువులకు అందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను, నా పొరుగు వారికి విచార కారణంగా ఉన్నాను,
నా నెలవరకు భీకరుడునై ఉన్నాను, వీధిలో నన్ను చూసేవారు నా ఎదుటి నుండి పారిపోతున్నారు. ఇప్పుడు ఎంతవరకు మనం తెలుసుకున్న సంగతులకు వ్యతిరేకంగా ఉంది ఈ జీవితం. నా దోషం, నేను దోషంలో పడిపోతే నా బలము తగ్గిపోతుంది, నా ఎముకలు క్షీణించిపోతాయి. అంటే నేను చూడు రోగగ్రస్తుని అయిపోతాను. అంత మాత్రమే కాదు, శత్రువుల చేతికి చిక్కుతాను. నా పొరుగు వారందరికీ విచార కారణంగా మారిపోతాను. వీధిలో నన్ను చూచువారిని ఎదుటి పారిపోతారు. ఏ ఉపయోగం అండి? ఇలాంటి బ్రతుకు ద్వారా ఏం ఉపయోగం ప్రేమిన వాళ్ళ? అయితే చూడండి, దేవుడు ఎంత కృపగలవాడంటే నీ దోషం నిన్ను మరణానికి చేరుస్తున్నా, దేవునికి దూరం చేసిన, శత్రువుల బారి నిన్ను పడేసిన, మరలా ప్రభు కృపగలవాడే నిన్ను కోరుకుంటున్నాడన్న విషయం ఈ మధ్యాహ్నం మనకు అర్థం కావాలి. ఎంత కృపగల దేవుని మనం నమ్ముకున్నామో మనకు తెలియాలి. ఏదో మన ఇండియన్ ఫీనల్ కోడ్, ఇండియన్ కోర్ట్ లాగా, జడ్జి గారు లాగా ఆ తీర్పులు, ఈ శిక్షకు, ఈ సెక్షన్కి ఈ శిక్ష, నువ్వు ఇది చేసావు కనుక ఈ శిక్ష అనేవాడు ఆ దేవుడు. కోపింస్తూనే కృప చూపే దేవుడు, శిక్షిస్తూనే రక్షించే దేవుడు ఆయన మనం అర్థం చేసుకోవాలి ప్రేమిన వల్ల. ఆయనే స్వయంగా నన్ను కొట్టిన ఆ దెబ్బ నుంచి నేను తప్పించుకోవడానికి నేను ఆయన వైపే తిరుగుతాను. ఇంకెవరి వైపు తిరిగినా నాకు ఉపయోగం లేదు. శిక్షించిన చేతులే నన్ను రక్షించాలి. ఆయన శిక్షిస్తే ఇంకెవరు నన్ను రక్షించలేరు. ఎంత కృపగల దేవుడు ఆయన. ఆయన గురించి అర్థం కాక మానవాళి ఈరోజు ఆయనకు దూరంగా ఉన్నారు. అర్థమైతే ఎవరు ఆయన నుంచి దూరం కాగలరు? చూడండి, హోషేయ గ్రంథంలో ఎంత చక్కగా దేవుడు తన ప్రజలైన వారిని గురించి రాస్తున్న మాటలు, మనం హోషేయ భక్తుని ద్వారా రాయించిన మాటలు మనం చూడగలిగితే, హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుంచి చూద్దాం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం నుంచి. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయి స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. జనులు ఏమయ్యారట? ఆయనకు దూరం అయిపోయారట. ఇక్కడ కీర్తన 31లో మనం ఏం చదువుకున్నాం? కీర్తన 31:6, నేను యెహోవాను నమ్ముకుని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించి వారు నాకు అసహ్యులు అంటున్నాడు. అంటే ఎక్కడ దేవుని విషయంలో తప్పిపోతాడు ఒక మనిషి అంటే చెబుతూ, వారు అనేక వాటి వలన వ్యభిచరించే వారిగా మారి నాకు దూరం అయిపోతున్నారు. దానికి సాదృశ్యంగా నువ్వు ఒక వ్యభిచారిని పెండ్లి చేసుకో, ఆమె బిడ్డలను కంటుంది, నీ బిడ్డలుగా వారిని తీసుకో అంటూ చెప్పినప్పుడు ఆయన గోమెరును పెండ్లి చేసుకుంటాడు. ఆమె గర్భవతి కుమారుని కంటుంది. యెహోవా అతనితో ఇలా సెలవిచ్చాడు, ఇతనికి యెజ్రెయేలు అని పేరు పెట్టు. యెజ్రెయేలుని ఎందుకు పేరు పెట్టాలి? యెహూ ఇంటివారు కలుగు చేసుకున్న రక్త దోషమును బట్టి. యెహూ ఏం కలుగు చేసుకున్నాడట? రక్త దోషాన్న దీవించబడ్డాడు కదండి. యెహూ రక్త దోషాన్ని కలిగించుకున్నాడా? ఎలా కలుగు చేసుకున్నాడు? ఒకసారి చూద్దారండి. రాజులు 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం. అహాబు సైన్యాధికారిగా ఉన్న యెహూ ఎలీషా శిష్యుని ద్వారా అభిషేకం పొంది రాజుగా పట్టాభిషేకం పొందుతాడు. ఆ తర్వాత అహాబుకున్న ఆ శేషాన్నంతా నిర్మూలన చేసి దేవుని వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. యెజబెల్ ఎలా చనిపోవాలి అలానే చనిపోతుంది. అహాబు కుమారులు ఎలా చనిపోవాలి అలానే చనిపోతారు. యెహూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. యెహూ అంతేకాదు, ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ వ్యభిచరించడానికి కారణమైన అన్య దేవతలను తొలగిస్తాడు ఆయన. 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం
28వ ఈ ప్రకారం యెహూ బయలుదేవతను ఇశ్రాయేలు వారి మధ్య ఉండకుండా నాశనము చేసెను. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యెరోబాము కారకుడైనట్లు యెహూ కూడా అందుకు కారకుడయ్యాడు. అసలు యెహూ చరిత్ర చదివితే హీఈస్ ద హీరో అనిపిస్తుంది మనకి. అంత గొప్పగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడండి. కానీ చిట్ట చివరికి దేన్నైతే తన చేతులతో పడగొట్టాడో దాన్నే మరల కొనసాగిస్తాడు. ఇది రక్త దోషం. ఒక వ్యక్తి తప్పు చేశాడని అతనికి శిక్ష విధించావు, నువ్వు మరలా అదే తప్పు చేస్తే ఆ రక్త దోషం కూడా నువ్వే భరించాలి. ఆ రక్త దోషం కూడా నువ్వే భరించాలి. అంటే ఎదుటివారికి తీర్పు తీర్చిన తర్వాత మరలా పాపంలో మనం పడిపోకుండా జాగ్రత్త పడాలి. పడితే ఒక నిర్దోషిని నువ్వు చంపే అర్హత లేనుడు అన్న శిక్ష కూడా నీ మీదకే వచ్చేస్తుంది. అలాగే యెహూ కూడా వారంతా చెడిపోయిన వారు. యెజబెలు బయలుదేవతారాధన ప్రారంభించి ఇశ్రాయేలుల ప్రవక్తలందరినీ చంపించి అషేరాదేవికి బయలుకు మ్రొక్కించి 850 మంది ప్రవక్తలను పెంచి పోషించి దేవుని గోత్రములన్నిటా దేవుని మాట వినబడకుండా చేసింది. అలాంటిది యెహూ వచ్చిన తర్వాత చూడండి, ఆ యెజబెలును అంతమొందించి ఆహాబు కుటుంబాన్ని నాశనం చేసి ఆ వ్యభిచార సంబంధమైన విగ్రహారాధన నుంచి తప్పించి దేవునికి వ్యతిరేకంగా ఉన్న దాన్ని కూలగొట్టి పడగొట్టి చిన్నాభిన్నం చేసి ఎంత గొప్ప జీవితాన్నైనా కొనసాగించారు. కానీ చూడండి, మరలా యెహూ జీవితంలో జరిగిన పొరపాటును గురించి దేవుడు ఇక్కడ రాయిస్తున్నారు. అయితే ఇశ్రాయేలు వారు పాపం చేటుకు నెబాతు కుమారుడైన యెరోబాము కారకుడైనట్లు యెహూ కూడా అందుకు కారకుడై బేతేలు దాను అను స్థలములందున్న బంగారు దూడలను అనుసరించడం మానలేదు. కావున యెహోవా యెహూతో ఇలాగూ సెలవిచ్చాను, నీవు నా హృదయాలోచన అంతలో చెప్పున ఆహాబు కుటుంబీకులు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి కనుక నీ కుమారుడు 4వ తరం వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు. నువ్వు చేసిన మేలుకు నీకు మేలు చేస్తున్నాను, నీ తరతరాలు 4వ తరం దాకా సింహాసనాన్ని పరిపాలిస్తారు. అయితే చూడండి, మేలుకు మేలు చేస్తాడు ఆయన, కీడుకు కీడు చేస్తాడు ఆయన. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేటుకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను యెహూ ఏమాత్రం విసర్జించిన వాడై ఇశ్రాయేలు దేవుడిని యెహోవా నియమించిన ధర్మశాస్త్రం పూర్ణ హృదయంతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. ఆ యెహూను గురించి చూడండి, హోషియా గ్రంథంలో చెప్తున్న మాట ఏంటట, యెహూ ఇంటి వారు కలుగ చేసుకున్న రక్తదోషమును బట్టి. రక్తదోషం. యెజ్రెయేలులో నాబోతును చంపించారు అహాబు యెజబెలు. అహాబును చంపించారు, అహాబును చంపాడు యెహూ. ఇప్పుడు యెహూ మార్గం తప్పిపోయాడు. రక్తదోషం ఎవరి నెత్తి మీదకి వచ్చింది? యెహూ ఇంటి వారి నెత్తి మీదకి వచ్చింది. చూసారా, అదే చెప్తున్నాడు ఆయన. ఇక కొంతకాలంలో నేను వారిని శిక్షింతును, ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసేస్తాను. మీకు ఇశ్రాయేలు వారు ఎవ్వరు కూడా రాజ్యం ఉండదు, వాళ్ళకి తీసేస్తాను, శత్రువుకు అప్పగిస్తాను. ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును. ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును. పిమ్మట ఆమె మరల గర్భవతి అయి కుమార్తెను గనగా. చూడండి, యెహోవా అతనికి సెలవిచ్చింది ఏమనగా, దీనికి లోరుహామా అనగా జాలినందనిది. అంటే ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను అంటున్నాడు ఆయన. జాలిపడను. ఆ తర్వాత చూడండి, మరలా లో అమ్మి అనే కుమారునికి అంటది. అప్పుడు చూడండి ఆయన మనసు ఎలా మారిందో. యెహోవా ప్రవక్తకు సెలవిచ్చింది ఏమనగా, మీరు నా జనులు కారు, నేను మీ దేవుడినై ఉండను గనుక లో అమ్మి నా జనము కాదు అని అతనికి పేరు పెట్టమన్నాడు ఆయన. 10వ వచనం, ఇశ్రాయేలుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. పైనుంచి చూస్తే వారి దోషాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అక్కడ ఒక కుమారునికి పేరు, మిమ్మల్ని నేను చేర్చుకొని నేను విడిచిపెట్టేశాను, శత్రువులకు అప్పగించాను అంటున్నాడు.
కుమార్తె పేరు అసలు జాలిపండు మీ మీద అంటున్నాడు. తర్వాత చూడండి మరలా నా జనం కాదని పేరు పెట్టమన్నాడు. అయితే ఇంతలోనే మరలా దేవుడే ఆ ప్రజలని దగ్గర చేసుకుంటున్నాడు. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట, అదే కదా లోఅమ్మ అంటే, నా జనము కాదు, నా జనము కారన్న మాట జనులు వారితో చెప్పుదురు, ఆ స్థలమునే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. యోధా వారును ఇశ్రాయేలు వారును ఏకముగా కూడుకొని తమ పైన ఒకరినే ప్రధానిని నియమించుకొని తామున్న దేశంలో నుండి బయలుదేరుదురు. ఆ ఇశ్రాయేలు దినము మహాప్రభావం గల దినముగా ఉండును. ప్రజలను మళ్ళీ హత్తుకుంటున్నాడండి ఆయన. ప్రేమది అర్థం చేసుకుంటే మనం తెలుస్తుంది మనకి. నీ దోషాన్ని బట్టి నిన్ను శత్రువులకు అప్పగించిన, నీ అపరాధమును బట్టి నిన్ను శిక్షకు గురి చేసిన, మరలా నీ మీద జాలి కలిగిన దేవుడు నువ్వు ఆయన వైపు తిరిగితే నిన్ను కాపాడాలనుకుంటున్నాడు. ఊరికినే ఏది మనిషికి సంభవించదు, ఊరికినే సంభవించదు. మారు మనసు పొందడానికే ప్రతిదీ మన జీవితంలోకి వస్తుంది. అది శిక్ష అయినా, కష్టమైన, బాధ అయినా, ఏదైనా సరే. సంతోషంలో దేవుని మర్చిపోతారు ప్రజలు, బాధ కలిగినప్పుడు దేవుని వద్దకు పరుగున వస్తారు. ఇశ్రాయేలు చరిత్ర మనకు తెలీదా? వారికి ఆనందం కలిగితే దూడబొమ్మని చేసుకున్నారు, బాధ కలిగినప్పుడు దేవా దిక్కు అన్నారు. ఈరోజు ఒక సమస్య, ఒక శ్రమ ప్రజల మీదకి విరుచుకుపడుతుందంటే ప్రజలందరూ ఆయన వైపు తిరగాలని కదా దాని అర్థం. కానీ ఎవరికి అర్థమవుతుంది మాట? ఆ దోషంలోనే మరణానికైనా గురవుతున్నారు. కానీ మరణం నుంచి మనుషులను రక్షించే దేవుడు ఒక ఆయన ఉన్నాడని, ఆయన వైపు తిరగాలని కేరళ ముఖ్యమంత్రి గారు తప్ప ఎవరికి అర్థం కావట్లేదు. ఆయనే బహిరంగంగా ప్రకటన చేశాడు. నిజమది. ఆయన మీద ఎన్నో ఆరోపణలు రావచ్చు తర్వాత, కానీ నిజం అది. కనీసం క్రైస్తవులుగా ఉన్నవారైనా సరే ఈ విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ఎవరు విడిపిస్తారు ప్రజల్ని వారి పాపముల నుండి? అయితే వీరంతా విడుదల పొందడానికి ఒకటి, వీరు ఆయన వైపు తిరగాలి, వారి హృదయంలో మార్పు రావాలి. రెండు, వారికి సహకారం అందాలి, ప్రార్థన సహకారం అందాలి. చాలామంది చూడండి ఏవేవో సహాయాలు కావాలని అడుగుతారు, కానీ దేవుని ఎరిగిన వాడు ఉంటే నా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతాడు. ఎందుకంటే ప్రార్థన ప్రతి పరిస్థితి నుంచి మనిషిని విడిపిస్తుంది. ఈ ప్రజలంతా కూడా ఒక విధంగా నెబుకద్నెజరు చేతిలోనికి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు అష్షూరు చేతిలోనికి వెళ్ళిపోయారు, తర్వాత నెబుకద్నెజరు చేతిలోకి వెళ్ళిపోయారు. యూదులు డైరెక్ట్గా నెబుకద్నెజరు చేతిలోనికి వెళ్ళిపోయారు. బబులోను సామ్రాజ్యం యొక్క అధీనంలోనికి వెళ్ళిపోయారు. అక్కడ రాజ్యాలు మారుతున్నాయి. బబులోనీల తర్వాత మాదీయులు, పారసీకులు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. కానీ బబులోను చెరపట్టబడిన మొదలుకొని పారసీకుల రాజ్యం చేసేంత వరకు, పరిపాలించేంత వరకు దానియేలు గారు యవ్వనుడిగా వెళ్ళిన ఆయన పండు ముసలిగా అక్కడే ఉన్నాడు. ఇంచుమించు 15 ఏళ్ల వయసులో ఆయన బబులోనికి వెళ్ళిపోయిన చరిత్ర చెబుతుంది, చరిత్రకారులు రాస్తున్నారు. ఇప్పుడు ఆయనకి 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఈ ప్రజలందరి కొరకు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఎలా వారికి విడుదల వచ్చింది? అది జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ప్రియమైన వాళ్ళరా, దానియేలు గారు చేసిన ప్రార్థనను బట్టి, దానియేలు గారు తర్వాత ప్రవక్తలను దేవుడు పంపించి కోరిష హృదయాన్ని తెరిచి, అక్కడి నుంచి మరలా ఎజ్రా, నెహమ్యా, యెహోషువ, జకర్యా, హగ్గయి, ఇంకెందరో భక్తిపరుల చేత ఇశ్రాయేలీలైన వారిని అక్కడి నుంచి మరలా వారి ప్రాంతాలను తీసుకొచ్చి మందిరాన్ని నిర్మించుకుని, ఎంత గొప్పగా దానియేలు గారి ప్రార్థన దేవుడు నెరవేర్చారో మనకు తెలుస్తుంది. చూద్దాం రండి ఒక మాట. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథము 6 ఆహారాన్ని అందించేవారు ఎవరైనా అందించగలుగుతున్నారు, మనం కూడా అందించడం మంచిది. కానీ ప్రాముఖ్యంగా ఆహారం కంటే ఒక అద్భుతమైన సహకారం మనం ప్రజలకు అందించాలి. అదే ప్రార్థన ప్రేమైన వల్ల.
దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. మొదటి నుంచి. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేసు కల్దీలపైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తకు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు. ఏం సెలవిచ్చారు, ఏం తెలియజేశారు అంటే కింద చెబుతున్నారు. యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరంలో సంపూర్తి అవుచున్నవని గ్రంథం వలన గ్రహించి తన ఇర్మియా గ్రంథం చదివారట. ఈయన ఎవరు? దానియేలు గారు. దానియేలుగా గ్రంథం ఉన్న ఆయనే ముందు ఇర్మియా గ్రంథాన్ని చదివాడు. చూడండి, మనం అన్నీ ఉన్నా సరే చదవం. ఇర్మియా గ్రంథం చూద్దాం ఒక మాట, ఆయన ఏం చదివారో చూద్దాం. 25వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం. 11వ వచనం. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడుగా నుండునట్లు నియమింతును. నేను ఆ దేశమును గూర్చి సెలవిచ్చిన మాటలన్నీయు ఇర్మియా ఈ జనులన్నింటిని గూర్చి ప్రకటింపగా ఈ గ్రంథంలో వ్రాయబడినంతయు ఆ దేశం మీదకి రప్పించెదను. మొత్తానికి ఇక్కడ చూడండి, 11వ వచనంలో 70 సంవత్సరాలకి మరలా నేను ప్రజల్ని స్వదేశానికి రప్పిస్తానంటున్నారు. ఆ 70 సంవత్సరాలకి ప్రజలు మరలా ఇక్కడికి రావాలంటే ఆ ప్రజల పక్షంగా విజ్ఞాపన చేయాలని దానియేలు గారు ప్రార్థన చేస్తున్నారు. చూడండి, ఇదే ఇర్మియా గ్రంథంలో మా జ్ఞాపకం చేసుకునైనా ఆ లేఖనాన్ని చదివి ఆయన చేస్తున్నది ఏంటో చూస్తే, గ్రంథం వలన గ్రహించాడట 70 సంవత్సరాలు పూర్తవుతుందని. 3వ వచనం. మరి గ్రహించి ఏం చేశాడు? అంతటా నేను గోనె పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేటుకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరము చేసుకుంటుని. నేను నా దేవుడిని యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రార్థన చూడండి ఎలా ఉందో. ప్రభువా, ఎలాగైనా సరే ఈ ప్రజలను అక్కడ నడిపించండి అని ఒక ముక్కతో చెల్లిది ప్రార్థన. ప్రభువా, మాహాత్యము కలిగిన భీకరుడు వగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకు మా అధికారులకు మా పితరులకు యూదా దేశం అంతటికి చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. అందుకే శ్రమ వచ్చింది మాకు. ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారం పొందిన వారం. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. యెరూషలేములోను యూదా దేశంలోను నివసించుచు స్వదేశ వాసులుగా ఉన్నట్టు పరదేశ వాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేల్ అందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. ఒప్పుకుంటున్నాడండి ఆయన దోషాన్ని. ప్రార్థన అనగానే మనకు అవసరమైన అడగటం అనుకుంటున్నాం మనం. దేవుని సన్నిధిలో మన నిర్దోషత్వం ఎలా ఉంది? మన అపరాధములు, పాపములు, దోషములు ఒప్పుకొనగలుగుతున్నామా? ఇప్పుడు శిక్షణ అనుభవిస్తున్నవారు, ఇప్పుడు వ్యాధి బారిన పడిన వారు కూడా వారి పక్షంగా ఎవరైనా వారి అపరాధాలను ఒప్పుకునేవారు ఉండాలి కదా. మనం నీతిమంతులుగా మనంతట మనం తీర్చబడ్డామా? మన దోషాన్ని, మన పాపాన్ని ఒప్పుకుంటే కదా దేవుని కార్యం జరిగేది. చూడండి, ప్రభువా, నీకు విరోధంగా పాపం చేసినందున మాకును మా రాజులకు మా అధిపతులకు మా పితరులకు ముఖము చిన్నబోనట్లు సిగ్గే తగి ఉన్నది. నీవెంత గొప్పవాడువు, మేమెంత దౌర్భాగ్యకరమైన జీవితాన్ని జీవించాం. మేము మా దేవుడిని యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలిచ్చి వాటిని అనుసరించి నడుచుకునవలనని సెలవిచ్చను. కానీ మేము మా దేవుడిని యెహోవా మాట వినకపోతిమి. ఇశ్రాయేలులందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి
నీ మాట వెనక తిరుగుబాటు చేసిరి. మేము పాపం చేసింది కనుక నేను శపించదనని నీవు నీ దాసులకు మోషే ధర్మశాస్త్రమునందు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆ శాపం మా మీద కుమ్మరించితివి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదికి మా ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చెను. దోషం ఎక్కడైతే జరిగిందో శాపం అక్కడ వచ్చేస్తుందండి. నువ్వు ముందుగానే చెప్పావు మోషే గారి ద్వారా ధర్మశాస్త్రంలో, మీరు తప్పిపోతే మీ తల మీదకి శాపం వస్తుందని. కానీ మా వాళ్ళు లెక్క చేయలేదు. ఈరోజు అదే మేము అనుభవిస్తున్నాం. చాలా చూడండి ఎంత తగ్గించుకుని దేవుని బ్రతిమలాడుతున్నాడండి ఆయన. మేము మా దేవుడిని యెహోవా మాట వినలేదు కనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయం కనిపెట్టి కీడు మా మీదకి రాజేశాను. ఇప్పుడు వచ్చిన కీడు ఇప్పటికిప్పుడు మనం తప్పు చేయడం బట్టి వచ్చింది కాదు, ఎప్పటి నుంచో చూస్తున్నాడు ఆయన మారు మనసు పొందుతామని. ఆయన వైపు తిరగడం లేదు. అంతేకాదు ఆయన మార్గాలను దూషిస్తున్నాం, అవమానపరుస్తున్నాం. అందుచేత ఈ శిక్ష మన తల మీద విరుచుకుపడుతుంది. ఈరోజు క్రైస్తవ దేశాలు కూడా ఇలా అయిపోతున్నాయి కదా, ఏం చేయగలుగుతున్నాడు మీ దేవుడు అంటున్నారు. ఇక్కడ కూడా దేవుని నమ్మిన వారే, వారు దేవుని విషయంలో తప్పిపోయారు. వారు దేవుని విషయంలో తప్పిపోగానే చూడండి సమస్య ఎలా వచ్చింది, వారికి రాలేదా? ఇక్కడ నమ్మిన వారేమి నమ్మిన వారేమి అందరూ ఆయన్ని బట్టి మారు మనసు పొందాలి, ఆయన వైపు తిరగాలి. తప్పక కృప చూపుతాడు ఆయన, న్యాయస్థుడు ఆయన, పక్షపాతం లేనివాడైన. బాగుంటే అందరినీ స్వీకరిస్తాడు, బాగోలేకపోతే తన వారిని కూడా శిక్షిస్తాడు ఆయన. 15వ వచనం, ప్రభువా మా దేవా, నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపం చేసి చెడు నడతలు నడిచిన వారం, నీవు మమ్మల్ని కాపాడుతూనే ఉన్నావు, మేమైతే చెడు నడత నడుస్తున్నాం. ప్రభువా మా పాపములను బట్టి మా పితరుల దోషములను బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణం మీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనము చేసుకొనుచున్నాను. చూసారా అయ్యా, కరుణించు నాయన, నీ పేరు పెట్టబడింది అయ్యా, ఇది కరుణించు. కృపగలవాడు నీవు, నీలో ఏ పొరపాటు లేదయ్యా. మేమే తప్పిపోయాం, మేము తప్పిపోవడాన్ని బట్టే ఈ నష్టం మా మీదకి వచ్చింది. ఎంత ప్రమాదం వచ్చినా సరే దేవుని ప్రశ్నించే అర్హత మనిషికి లేదు. ఆయన ఊరికినే అన్యాయం చేస్తాడా? యోబు గారి స్నేహితులు యోబు గారు మాట్లాడుకుంటున్న విధానం ఇదే. స్నేహితులు అడుగుతారు యోబు గారిని, ఏమన్నా తెలుసా, నువ్వు ఏ తప్పు చేయకుండా ఈ శిక్ష నీ మీదకి వచ్చిందా? మరి ఆయన ఏమంటాడు తెలుసా, ఆయన పుట్టించిన ఆయనకు హక్కు లేదని శిక్షించడానికి అంటాడు. అది కూడా సమ్మతంగానే ఉంది. కానీ దేవుడే కలగజేసి చెబుతున్న మాట, నేను అంటే ఏ అన్యాయం చేయకుండా శిక్షించేవాడినా నేను? నీవే న్యాయవంతుడువా, నీకు సమస్తము తెలుసా అని యోబు గారిని అడుగుతారు. అందుకే సుడిగాల్లో నుంచి. చూసారా, ఆలోచించగలగాలి. ఆయన ఖచ్చితంగా దోషం ఎక్కడ జరుగుతుందో అక్కడ శాపాన్ని విధిస్తాడు ఆయన. ఈరోజు ఏంటి మన పరిస్థితి? ఇంత విపరీతంగా ఈ వ్యాధి అనేక మందికి వ్యాపించేస్తుంది. దోషం ఎక్కడుందో శాపం అక్కడికి దిగొస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన వారందరి నిమిత్తం మన నిమిత్తం కూడా ప్రాధేయపడాలి. అయ్యా, మేము అపరాధులు, మేము పాపులం, నువ్వు నీతిమంతుడు, న్యాయవంతుడు, నువ్వు చేసింది సబబే, మా దోషాన్ని బట్టే శిక్ష మా నెత్తి మీదకి వచ్చింది. అయినా కృపగలవాడు కదా నాయన, నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి, శిక్ష నుంచి మమ్మల్ని విడిపించండి, దయతో మమ్మల్ని ఆదరించండి. అయ్యా, నీ పేరు పెట్టబడిన వారం కదా, ఎంతైనా నీ పేరు పెట్టబడిన వారం కదయ్యా, మమ్మల్ని కాపాడండి నాయన. దానియేలు గారు గోజాడినట్లు మనం గోజాడగలిగితే దేవుడు తప్పక కృప చూపడా. చూడండి, ప్రభువా ఆలకించుము,
ప్రభువా క్షమించుము, ప్రభువా ఆలస్యం చేయక. ఆలస్యం చేస్తే చాలామంది నష్టపోతారు. ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకుంటున్నానని ప్రార్థన చేస్తున్నారండి దానియేలు గారు 85 సంవత్సరాల వయసులో. ఏమంటే 85 సంవత్సరాల వయసున్న వృద్ధుడు అంటే ఏమంటారు చెప్పండి? సత్ప్రవర్తన కలిగి బ్రతుకంతా పవిత్రంగా కాపాడుకున్న వాడిని చూస్తే ఆ వయసులో ఎవరికైనా సరే నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఆయన యవ్వనుడిగా ఉన్నప్పుడే రాజు నమస్కారం చేశాడు. అంత మహాజ్ఞాని, దైవజ్ఞాని ఆయన చెబుతున్న మాట, ఆయన చేస్తున్న ప్రార్థన. ఈరోజు మనం ఏం చేయగలుగుతున్నాం? మన దేశం కోసం, రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం, ప్రపంచ దేశ పరిస్థితుల కోసం, మృత్యువడిలోనికి జారిపోతున్న వారందరి కోసం మనం ఏం చేయగలం చెప్పండి? మనం చేయగలిగింది దేవునికి ప్రార్థన. ఆయన ఏదైనా చేయగలరు. మరణానికి వెళ్ళిపోతున్నామని రక్షించగలడు ఆయన దృష్టికి మన ప్రార్థన అంగీకారం అయితే తప్పక కార్యం చేస్తారాయన. మరి ప్రార్థిస్తడం లేదా? మీరు ఎవరును ప్రార్థిస్తుంటే ఎందుకు జరగట్లేదని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఆయన దృష్టికి మన ప్రార్థన అంగీకారం అయితే తప్పక నెరవేరుస్తారు. ఆయన స్వీకరించినా స్వీకరించకపోయినా, ఆయన వినినా వినకపోయినా, ఆయన రక్షించినా రక్షించకపోయినా మనం ఆయననే సేవించాలి. ఇది షడ్రక మేషక్ అబేద్నెగోలు చెప్పిన మాట. మనమంతా ఆయన గోజాడాలి. ఆయన తప్ప ఎవరున్నారు చెప్పండి? రక్షించేవాళ్ళు ఎవరున్నారు? శిక్షించే దేవుడే రక్షించగలడు, రక్షించడానికి సమర్థుడు. ఆయనకే మొర్రపెట్టుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా కృపచూపి మనల్ని రక్షిస్తాడు ఆయన. మన హృదయం అంతా ప్రభువుతో నిండిపోవాలి. దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించాలి. 10 మంది నీతిమంతులు ఉంటే సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయనన్న దేవుడు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎందుకు నాశనం చేస్తారు? కావలసిన నీతిమంతులు. నేను ఒకటే కోరుకుంటున్నాను, దేవుడు అంటే తెలియని వారికి ఇష్టానుసారం బ్రతుకుతున్నారేమో, కానీ దేవుడు అంటే తెలిసిన వారు తప్పిపోవటం వల్లే ప్రమాదం వస్తుంది. మన జీవితాలు సరి చేసుకుందాం, దేవునికి ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. ఈ దోషం అనేది చేస్తున్న మోసం నుంచి మనల్ని, మన ప్రజలను కాపాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం.